దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము కనానులో కరువున్నది, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని. ఇప్పుడు 5వ భాగంగా మనం నేర్చుకుంటున్నామండి. ఆదికాండం 39 అధ్యాయము 2వ వచనం నుంచి. యెహోవా యోసేపునకు తోడుగా ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యాను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి అతనికి కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. శత్రురాజ్యమైన ఐగుప్తులో ఉన్న అధికారులకి యోసేపు యొక్క ఆ యొక్క భయభక్తులు దేవుడు చూపించిన కృప వాళ్ళు తెలుసుకొని కటాక్షం చూపించి మరి ఇంటి మీద అంతటి మీద కూడా ఆ విచారణకర్తగా పెట్టుకున్నారంట. ఎంత గొప్ప విషయము కదా. మరి అటు రీతిగా ఏ విధంగా ఉన్నదో మనం చూడగలిగితే స్వయంగా మనమే యోసేపులమైతే పర్వాలేదు, కానీ మనము యోసేపులు కాకపోయినా పర్వాలేదు, కానీ యోసేపుని అమ్మేవారముగా ఉండవద్దు. మనము ఏ అద్భుతములు చేయకపోయినా పర్వాలేదు, కానీ యోసేపులను అమ్ముకొని దాష్టికాన్ని మూట కట్టుకోవద్దు. మనము గొప్ప సేవ చేయకున్నా పర్వాలేదు, కానీ యోసేపుని అమ్ముకొని 20 రూకలతో బాగుపడతాము ఎవరికైనా అని అనుకోవద్దు. బేరం పెట్టవద్దు. అన్నలారా, ఎవరినైనా సంతలో అమ్మేస్తారు కదా. ఇది వాగ్దానం, ఇది ప్రభంజనం, ఇది నెరవేరబోతున్న సత్యం. ప్రపంచానికి అన్నము పెట్టే కృప యోసేపు మీద ఉంది. యోసేపుని కొనుక్కున్నవాడి దశ తిరిగిపోయింది. మరి ఇంట్లో ఏ పని చేసినా అభివృద్ధి అవుతుందంట. మన బ్రతుకులకి మన చరిత్రకి ఇంత ఆశీర్వాదం లేదు, కానీ ఇదంతా ఎలాగో వచ్చిందబ్బా అని పరిశీలిస్తే ఆ దేశపు సైన్యాధిపతికి అర్థమైపోయింది. యోసేపుని బట్టే మేము బాగుపడుతున్నామని, అభివృద్ధిలోకి వస్తున్నామని. అది అన్నయ్యలకు అర్థం కాలేదు. తమ్ముడు ఎంత దీవెనకరంగా వ్యక్తో సొంత వారికి అర్థం కాలేదు ఎంత విలువైన వాడో. 20 రూపాయలకి అమ్మి పడేశారు. ఎవరో ముక్కు ముఖం తెలియని అన్యుడికి అర్థమైపోయింది. యోసేపులో ఉన్న ఆ యొక్క భయభక్తులతోటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము ఇంట్లో పెట్టుకుంటే అభివృద్ధి రాగానే ఆ యొక్క ఇంటిల్లి పాది కూడా అతనికి అప్పజెప్పారంట. ఇతడు దైవజనుడు, ఇతని మీద దేవుని అభిషేకం ఉన్నది. పేరుకి ఇంట్లోనే పని చేయించాడు. కొన్ని రోజులకే అర్థమైపోయింది. ఇంటి అధిపతిగా మార్చేసుకున్నాడు. ఒక దేశానికి సైన్యాధిపతి కంటే పెద్ద పోస్టులోకి వెళ్ళడం అంతకన్నా ఎక్కువ చదువు చదివాడనా? కానీ యోసేపు మీద ఉన్న కృప అన్యుడికి అర్థమయ్యింది. విగ్రహారాధికుడికి అర్థమైపోయింది. శత్రు దేశానికి అర్థమైపోయింది. సేవలో పెద్దవారైనా, సంఘంలో పెద్దవారైనా, పరిచర్యలో పెద్దవారైనా, అన్నలారా, చిన్నవాని మీద కృప అర్థం కావడం లేదా? చిన్నవాని మీద కృప అర్థం కావడం లేదా? మనకంటే చిన్నవారు, మనకంటే విశేష కృప పొందిన వారి మనం గుర్తించే ఎలిజబెత్ కన్నులు కావాలి. ఎలిజబెత్ మరియను చూడగానే అమ్మో నా ప్రభు తల్లి నా యొద్దకు రావడం ఎంత గొప్ప అని అన్నది కదా. చూడగానే ఎలిజబెత్ ప్రేమ మనకు కావాలి. ఎలిజబెత్ హృదయం మనకు కావాలి. ఎలిజబెత్ నోరు మనకు కావాలి. చక్కటి వాగ్దానం పలికింది కాబట్టి అతనిని బట్టే దీవెన, అతనిని బట్టే కష్టము. ప్రపంచానికి అన్నం పెడుతున్న యోసేపు, ఫరో ఇంటికి దేవుడుగా మారిన యోసేపు, ఐగుప్తు అంతటికి ఏలికగా మారిన యోసేపు, నీవు ఎక్కడ ఉన్నావు నాన్న? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఒక మూలుగు స్వరం వినబడుతుంది. నీళ్లు లేని బావిలో ప్రపంచానికి అన్నం పెట్టేవాడు ఎక్కడ ఉన్నాడు? నీరు లేని బావిలో నీరు లేని గోతిలో ఉన్నాడు. కనుక రేటు తగ్గిందా? గోతిలో పడ్డాడు కాబట్టి యోసేపు మీద దేవుని ప్రణాళిక మారిందా? అల్లారుముద్దుగా ఉన్న కొడుకు గోతిలో ఉన్నాడని తెలియకపోయినా రోధిస్తున్న వాడు తండ్రి కదా. పొతిఫర్ ఇంట్లో పనులు చేస్తున్నాడు. ఆదికాండం 39 అధ్యాయం 1వ వచనం ప్రకారం. కాబట్టి అతనికి స్థాయి ఏం తగ్గలేదు కదా. ఫరో ఇంటికి అధిపతిగా ఉండవలసిన ఐగుప్తుకి ఏలికగా
ఆదికాండం 45 అధ్యాయం 8 వచనం ప్రకారం ఉండబోతున్నాడు యోసేపు. ప్రస్తుతం గోతిలో ఉన్నాడు. కానీ ఏలికగా 45 అధ్యాయం 8 వచనంలో అంటే ఆ యొక్క దేశానికి అధిపతిగా ఉంటున్నాడు. ప్రస్తుతం గాయాలలో ఉన్నాడు. ప్రస్తుతం అంగడి సరుకుగా అమ్ముడుపోయాడు. అయినా అతడే యోసేపే. అయ్యయ్యో! అన్నలారా, యోసేపు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని యోసేపు ఇప్పుడు గోతిలో ఉన్నాడని దేవుడు బాధపడ్డాడా? దేవుని యొక్క కార్యంలో ప్రణాళికలేమన్నా ఆగినాయా? ఆకాశమందు ఆశీనుడగు వాడు సమస్తమును తనకు ఇచ్చ వచ్చినట్లు జరిగించుచున్నాడు. ఆయనను ప్రశ్నించగలవారు ఎవరండి? స్థాపించగలవాడు ఆయనే కదా! పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని నేర్చుకునే కృప మనకు ప్రభు దయచేసినందుకు దేవునికి వేలాది స్తోత్రములు. మన బ్రతుకులు ముందు చూపిస్తున్నాడు. అనేకుల బ్రతుకులు కూడా మన ముందు తెలుస్తున్నాయి. ఈ దినమున మనము ఏ విధముగా ఉన్నదో ఫరో ఇంటికి అధిపతిగా ఉండవలసిన వాడు, ప్రపంచానికి అన్నం పెట్టవలసిన వాడు ప్రస్తుతం గోతిలో ఉన్నాడు. యోసేపు గోతిలో ఉన్నాడు కాబట్టి యోసేపుని ప్రక్కన పెట్టలేదు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక ఇంకా అత్యధికముగా అయిపోయింది. అందుకని ఆ సింహాసనమును కూడా దేవుడు అక్కడ ఐగుప్తులో యోసేపునకు ప్లాన్ చేసి అక్కడ ఒక ప్రణాళికగా ఒక సింహాసనాన్ని అక్కడ అధిరోహించేటట్లుగా చేసి ఉన్నాడు. దేవుడు దృష్టి నిలిపితే ఏ పనన్నా కూడా ఇంకా గొప్ప కార్యములు జరగగలుగుతాయి. దేవుడు నిర్ణయించుకున్నప్పుడు అది ఎన్ని కష్టాలు ఉండిన గోతులో ఉండినా ఇక నీరు లేకపోయినా అమ్మేసినా కూడా దేవుని యొక్క ప్రణాళిక మరింత ఎక్కువగా పగడబందీగా అమలు పరుచేవాడు దేవుడు. ఎలాగైనా సింహాసనం ఎక్కించాలి. అన్నము కనానులో అన్నం కూర్చొని కనానులో లేకపోయినప్పటికీ కూడా ప్రపంచాన్ని శాసించగల ఒక సింహాసనం ఎక్కడ ఉందో అక్కడకు చేర్చాడు దేవుడు. ఈ యొక్క గోతిలో ఉండవచ్చు కానీ, చెరసాల్లో ఉండవచ్చు కానీ, దేవుని ప్రణాళిక వలన దేవుడు ఐగుప్తులో సింహాసనం వేసి ఉన్నాడు. అందరూ తన దగ్గరికే వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు సురక్షితమైన సమృద్ధైన స్థలమునకు మరి ఇటువంటి యోసేపులను నడిపించబట్టే ఇంకా దేశము, ప్రపంచం ఈ విధంగా ఉన్నది. దేవుడు ఈ విధంగా ఆధ్యాత్మికమైన విషయాలు కొన్ని నేర్పించినందుకు ఎలా స్తోత్రం. మరికొన్ని విషయంలో యోసేపు యొక్క పరిస్థితి గురించి, కనాన్లో కరువు ఉన్నది, ఐగుప్తుల దేశం ఉన్నది, యోసేపు పరిస్థితి గోతులో ఉన్నాడు. కానీ ఎట్లాగా అభివృద్ధిలోకి వచ్చాడు, ఎట్లా సింహాసనం ఎక్కాడో ఈరోజు నేర్పించినందుకు దేవునికి ఎలా స్తోత్రం. మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు రేపటి దినం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్.